నమస్కారం. క్రైస్తవుల దేవుడు ఒక్కడే, ముస్లింల దేవుడు కూడా ఒక్కడే. కానీ హిందూ ధర్మంలో అనేక దేవుళ్ళు ఉన్నాయి. వాళ్ళ దేవుళ్ళు తప్పు కాదు, హిందూ దేవుళ్ళు కూడా తప్పు కాదు. హిందూ దేవుళ్ళలో వీళ్ళు ఎలా విభజించుకున్నారంటే, హిందువులు చదవడానికో దేవత సరస్వతి, ధనం ఇవ్వడానికో దేవత లక్ష్మి, శక్తి ఇవ్వడానికో దేవత పార్వతి. తర్వాత వాళ్ళ భర్తలు కూడా ఈ భార్యలు చేసేటటువంటి పనులకే వాళ్ళు అధిపతులుగా ఉన్నారు. అదేవిధంగా మన జీవితాల్లో ఏర్పడే ఆపదలను తొలగించడానికి వినాయకుడు, శక్తిని ఇవ్వడానికి అతను శివుని యొక్క పెద్ద కుమారుడు కుమారస్వామి, ఇంకా రాముడు, కృష్ణుడు, ఇలాంటి దేవతలందరూ ఉన్నారు. వీళ్ళతో పాటు వివిధ జంతువులకు కూడా దైవత్వాన్ని ఆపాదించారు. ఆంజనేయ స్వామి కోతి రూపము, గరుడు పక్షి రూపము, చిలుక ఒక దేవతా రూపము, ఇట్లా అనేక పక్షులు, జంతువులు, మనుషులు, చెట్లల్లో కూడా అత్యుత్తమంగా భావిస్తూ రావి చెట్టు, మర్రి చెట్టును పూజించడము, తులసి చెట్టును పూజించడం, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే, కొన్ని మతాల వాళ్ళేమో ఇక సమస్తం ఒకటే దేవుడు, ఆ దేవతే అన్ని పనులు చూసుకుంటారని చెప్తే, హిందూ ధర్మంలో మాత్రం విభాగాలు చేశారనమాట. పలానా దేవతను పూజిస్తే మీకు ఈ విషయంలో మీకు మనశ్శాంతి కలుగుతుంది, మీరు వృద్ధిలోకి వస్తారు. పలానా దేవతను పూజిస్తే మీకు రోగాల బారి నుండి రక్షించబడతారు. లేకపోతే పలానా దేవుణ్ణి పూజిస్తే మీకు సకల సంపదలు కలుగుతాయనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. మొత్తానికి మనుషుల యొక్క అంతిమ లక్ష్యం ఒక్కటే, సంతోషంగా సుఖ సంతోషాలతో జీవించడమే పరమార్థం. అందులో భాగంగా ఏర్పడినవే ఈ యొక్క హిందూ మతం అని చెప్పబడుతున్నది, ముస్లిం మతం అని చెప్పబడుతున్నది, క్రైస్తవ మతం అని చెప్పబడుతున్నది, బౌద్ధ మతం, జైన మతం, షింటోయిజం, జెండా ఆవేస్త, ఇంకా రకరకాల మతాలు, దినీలాహి, ఇవన్నీ వీటి యొక్క అంతిమ లక్ష్యం ఒకటే, మనుషులందరూ సుఖశాంతులతో శాంతియుతంగా ఎటువంటి యుద్ధాల జోలికి వెళ్లకుండా పాడి పంటలతో సమృద్ధిగా మంచి ఆహారాన్ని తీసుకుంటూ మంచి గాలిని పీలుస్తూ తమ రాబోయే తరాలను భూమి మీద ఉద్ధరించడానికి వాళ్ళు కాపురాలు చేసుకుంటూ సమాజం కొనసాగింపు కోసం ఏర్పాటు చేయబడినవే సమస్త మతాలు. కాబట్టి ఒక మతం ఎక్కువ కాదు, ఒక మతం తక్కువ కాదు. ఇంకొక విషయం ఏంటంటే, మతాలన్నీ ఒకే ఖండంలో పుట్టలేదు, ఒకే దేశంలో పుట్టలేదు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు అక్కడ ఉన్న ముస్లింల గురించి వాళ్ళ దండయాత్రలు చేసేదాకా మన భారతీయులకు తెలియదు. మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతం గురించి యూరోపియన్స్కి తెలియదు. ఐరోపాలో ఉన్నటువంటి క్రైస్తవ మత విధానం ఇంకో ఖండం వాళ్ళకి తెలియదు. అంటే ఎక్కడ ఏ మతం ఉద్భవించినా కూడా అంతిమ లక్ష్యం ప్రజల యొక్క సుఖశాంతులు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ధన్యవాదాలు.